అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరవృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ లలితామహాత్రిపురసుందర్యై నమః. శ్రోతలకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నవరాత్ర వ్రతం ప్రారంభం కాబోతున్నది. ఈ శరన్నవరాత్రులు మొత్తంగా భారతదేశమంతా కూడా దేవీ ఆరాధనతో పవిత్రితమై అద్భుతమైన దివ్య శోభతో తేజరిల్లుతూ ఉంటాయి. అయితే నవరాత్రులు పూజ అంటే ప్రతివారి గౌరవమే కానీ నవరాత్రుల విధానము అనే దాంట్లో మాత్రం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఎవరి పద్ధతిని వారు పాటిస్తూ అమ్మవారిని ఆరాధించడమే సరి అయిన పద్ధతి. అంతేగాని ఇదే పద్ధతి అని వాదించడానికేమీ లేదు. అయితే ఈ పద్ధతులు ఏవైనా శాస్త్రసమ్మతం అవునా కాదా అనేది మాత్రం పరిశీలించుకోవాలి. వారి వారి తీరులు బట్టి ఈ పద్ధతులు ఉంటాయి. మొత్తానికి 9 రాత్రులు అమ్మవారిని పూజించడం అనేది ప్రధానం. ఈ పూజా పద్ధతుల్లో భారతదేశంలో వివిధ రీతుల్లో కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ దక్షిణాది అంతా కూడా ప్రధానంగా శ్రీ విద్యారాధన వ్యాపించి ఉంది కనుక శ్రీచక్రారాధన ఇత్యాదులతో ఈ 9 రాత్రులు ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఇక మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మొదలైనటువంటి ప్రాంతాలన్నిటి యందు కూడా అమ్మవారిని దుర్గాలక్ష్మి సరస్వతుల రూపంగా ఆరాధిస్తారు. వారు ప్రధానంగా చేసేది చండీ సప్తసతి, దుర్గా సప్తసతి అని చెప్పబడుతున్న గ్రంథాన్ని ఆధారం చేసుకుని వారి ఆరాధన క్రమం అంతా ఉంటుంది. అయితే ప్రతివారు 9 రోజులు కలశస్థాపన చేయడం, అమ్మవారి ప్రతిమల్ని పూజించడం, 9 రోజులు చండీ పారాయణలు, చిట్ట చివరికి నవమి నాడు హోమములు చేసి వారి యొక్క 9 రోజుల దీక్షని పూర్తి చేస్తారు. దక్షిణాదుల విశేషం ఏంటంటే ఇటు శ్రీ విద్యా సంప్రదాయం ఉన్నవారు కూడా ఈ చండీ పారాయణనే చేస్తారు. నిజానికి చండీ, దుర్గా అని తర్వాత వ్యవహారాల్లోకి వచ్చాయి కానీ అసలు గ్రంథం పేరు దేవీ మహాత్మ్యము. అక్కడ చండీ అనబడే ఒక మూర్తో, దుర్గా అనబడే మూర్తో చెప్పబడట్లేదు. సర్వదేవతాత్మికై సర్వశక్తి స్వరూపుడైన పరాశక్తే ఆ గ్రంథము ద్వారా చెప్పబడుతున్నది. మంత్రమహితమైన ఆ గ్రంథములో చెప్పబడ్డ తల్లిని ఉపాసన చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి. 3 రూపములతో అసుర సంహారం చేసిన తల్లిని ఆ గ్రంథము ద్వారా ఆరాధన చేస్తున్నారు. ఒకటి మధుకైటవ సంహారం చేసిన జగదంబను మహాకాళిగాను, మహిషాసుర సంహారం చేసిన తల్లిని మహాలక్ష్మిగాను, శుంభ నిశుంభ చండముండ ధూమ్రాక్ష రక్తబీజాది అసురుల్ని సంహరించిన తల్లిని మహాసరస్వతిగాను ఆరాధించడం కనబడుతున్నది. అయితే ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటువంటి ఆ పేర్లు తర్వాతి కాలంలో కనిపిస్తున్నాయి కానీ దేవీ మహాత్మ్యం అనే మూల గ్రంథంలో మాత్రం ఈ 3 పేర్లు చెప్పబడలేదు. కానీ ముగురమ్మల మూలపుటైన తల్లే ఆ జగదంబ అని ఆరాధిస్తున్నాం. అందుకు లక్ష్మి, సరస్వతి, దుర్గా అనే రూపములతో ఉన్న పరాశక్తే ఆ గ్రంథము ద్వారా ఆరాధింపబడుతున్నది. దాని ప్రకారంగా ఆరాధించడం మొత్తం భారతదేశంలో మనకు కనిపిస్తున్నది. వారు వారు ప్రత్యేకమైన ఉపాసనా పద్ధతుల్లో కొందరు కాళీ ఉపాసకులు ఉంటారు, కొందరు లలితా ఉపాసకులు ఉంటారు, మరికొంతమంది సరస్వతి ఉపాసకులు. వారు 9 రోజులు ఆ ఇష్టదేవతను ఆరాధిస్తూ దుర్గలని వాళ్ళను కూడా భావించడం జరుగుతున్నది. మొత్తానికి శక్తి ఉపాసన ప్రధానంగా తెలుసుకోవాలి ఇక్కడ. అయితే నవసంఖ్యలో చెప్పడంలో ఇది ఒక పూర్ణత్వానికి సంకేతంగా చెప్తున్నారు. నవరాత్రులు గణపతికి కనబడుతున్నాయి, ఇటు అమ్మవారికి కనబడుతున్నవి, ఉభయులకే ప్రధానంగా కనబడుతున్న అంశం. అయితే అమ్మవారి నవరాత్రులు మాత్రం 2 పర్యాయాలు వస్తాయి. ఒకటి వసంత నవరాత్రులు, ఇంకోటి శరన్నవరాత్రులు. వసంత నవరాత్రులు రామపరంగా కూడా ఆరాధన చేయడం కనబడుతున్నది. యోగపరంగాను ఉపాసనాపరంగాను గమనిస్తే రామతత్వం, లలితాతత్వం ఒకటే గనక వసంత నవరాత్రులు ఉభయులకి వర్తిస్తున్నాయి. అయితే వసంతం ఎంచుకోవడానికి, శరత్ ఎంచుకోవడానికి కారణం ఏమిటి? వేదకాలంలో వీటన్నిటినీ, అయితే వేదానికి కాలం చెప్పడం కాదు కానీ ఋషులకు కాలం ఉంటుంది కనుక మనం వేదకాలం అని వ్యవహారం అనుకున్నాం. అంతేగాని వ్యవహార రీత్యా కాలం అనొచ్చు కానీ పరమార్థ రీత్యా వేదానికి కాలం లేదు. కానీ వేదములో చెప్పినటువంటి పద్ధతులే పురాణాల్లో, ఆగమాల్లో తేలికగా సర్వజనులకు అందింపబడుతున్నాయి. అందుకు మన నవరాత్రులుగా ఏదైతే పూజిస్తున్నామో అది వేదమునందు ఒక శరద్ ఉపాసనగా చెప్పబడుతున్నది. సంవత్సరాన్ని లెక్కించే పద్ధతులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నక్షత్ర ప్రకారంగాను, ఇంకొకటి చంద్రగమనము లేదా సౌరమానం ప్రకారంగా రాశియందు ఆ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉన్న ప్రకారంగా లెక్క వేయడం. నక్షత్రరీత్యా గణనం చేస్తే మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం యందు పూర్ణిమ కలిగినటువంటి మాసం ఆశ్వయుజ మాసం. అందులో నక్షత్రరీత్యా ప్రథమ నక్షత్రం అశ్విని గనక ఈ నక్షత్రపు మాసము ఆశ్వయుజ మాసం గనక ఆశ్వయుజ మాసంతో ప్రారంభిస్తూ ఒక సంవత్సర గణన చేయాలి.
అలా చేసినట్లయితే ఇది ఒక సంవత్సరానికి ఆది. అంతేకాదు శరత్తు అన్నప్పుడు ఆశ్వయుజ కార్తీకములు కలిసి శరదృతువు, నక్షత్రరీత్యా ఇదే ప్రథమ ఋతువు. అందుకే శరదృతువునందు ఆరాధన అనేది విశేషంగా చెప్తున్నారు ఇక్కడ. అయితే ఈ కాలంలో యమదంష్ట్రికలు అని ఇక్కడి నుంచి కొన్ని మాసముల పాటు ఉంటాయని ఒక రకమైన లెక్కతో మన శాస్త్రంలో చెప్తున్నాయి. యమదంష్ట్రికలు అంటే యముని కోరలు, మనల్ని బాధించేటువంటి రకరకాల శక్తులు ప్రకృతి రీత్యా ఏర్పడిన పరిణామాల వల్ల కలిగే అవకాశం ఉంది కనుక అలాంటి బాధల నుంచి, అకాల మృత్యువుల నుంచి, అపమృత్యువుల నుంచి, ఆది వ్యాధుల నుంచి తొలగించుకునే అవకాశము ఈ శరన్నవరాత్రుల యందు అమ్మవారిని ఆరాధించితే లభిస్తున్నది. అందుకు కాలగతిలో వచ్చేటువంటి దుష్ఫలితాల నుంచి బయటపడడానికే అమ్మవారిని ఆరాధించాలి ఈ 9 రోజులు కూడా. కేవలం శాక్తేయంలోనే కాకుండా వివిధ సంప్రదాయాల్లో కూడా ఈ శరన్నవరాత్రులకు చాలా ప్రాధాన్యం ఉన్నది. అందుకు కొన్ని చోట్ల కలశాలు, పూజలు, పునస్కారాలు లేకపోయినా మరొక రకమైన ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. మొత్తానికి 9 రోజుల పాటు ఒక దివ్యశక్తిని అనుసంధానం చేసుకోవడం అనేది కనబడుతున్నది. మరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కూడా ఈ కాలమే ప్రధానంగా చెప్తున్నాం. సౌరమానం ప్రకారంగా దీనికి కన్యామాసము అని పేరు. ఆశ్వయుజ మాసానికి సూర్యుడి కన్యారాశిలో ఉన్న సమయం. కన్యా అంటేనే తెలుస్తున్నది ఆదిశక్తి యొక్క స్వరూపం. అది మొత్తం రాశిచక్రంలో కన్యా ఒక స్త్రీమూర్తిని స్ఫురింపజేసేటువంటి నామం ఇదే గనక ఈ కన్యారాశి యందు ఆది కన్యా జగజ్జనని ఆదిశక్తిని ఆరాధిస్తున్నాం. జ్యోతిషాస్త్రపరంగా కూడా ఇదొక అనుబంధం. అంతేకాదు సంవత్సర గణనలో శరదృతువును ప్రధానంగా తీసుకుంటారని వేద ప్రమాణంతో చెప్పవచ్చు. జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం అన్నారు ఇక్కడ. అంతేగాని చైత్రం అనలేదు, శరత్ అనే అన్నారు ఇక్కడ. మనం 100 ఏళ్ళు బాగుండాలి అన్నప్పుడు ఏళ్ళు అని చెప్పేటప్పుడు శరత్తునే చూపించారు ఇక్కడ. 100 వసంతాలు అని మన లోకంలో అంటాం. 100 శరత్తులు అంది వేదం కనుక శరదృతువుతో సంవత్సర గణనం చేయడం కనబడుతున్నది. అందుకు శరదృతువుతో అశ్విని నక్షత్రంతో ప్రారంభమయ్యేటువంటి ఈ మాసంలో మొదటి 9 రోజులు శ్రద్ధాభక్తులతో నియమబద్ధంగా అమ్మవారిని ఆరాధించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా సత్ఫలితాలని ప్రసాదిస్తుంది ఉద్దేశంతోనే శరన్నవరాత్రి పూజని చెప్పారు. శాంభవి శారదారాధ్యాన అమ్మవారి నామము. శరత్కాలములో ఆరాధింపబడుతున్న తల్లి అని అర్థం. అయితే కాలం అంటే కేవలం బయట ఉన్నది మాత్రమే కాదు, అంతర్గతమైన స్థితి కూడా. అందుకే కాలం అనగా స్థితి అని అర్థం తీసుకుంటే మన మనస్సు శరత్ స్థితిని పొందినట్లయితే ఆ స్థితిలో ఆరాధన చేసినట్లయితే అది అమ్మవారికి అందుతుంది. అందుకు మన మనస్సును శరత్కాలంగా మార్చుకోగలగాలి. దీన్ని భావనాపరంగా మనం దర్శించినట్లయితే శరదృతువు నాడు అంతవరకు వర్షములు పడి భూమి బురద అయి ఉంటుంది, ఆకాశం కూడా మబ్బులతో ఆక్రమించుకుని ఉంటుంది. శరత్తు ప్రవేశించగానే బురద కిందికి దిగి నీరు తేటబడుతుంది, నింగి తేటబడుతుంది. అలా ఒక తేటదనము వ్యాపించుంటుంది. వసంతములో వలె శరత్తు ఋతువులో కూడా కొత్త కొత్త కుసుమాలు, ఒక చక్కని ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. తీవ్రమైన చలి కానీ తీవ్రమైన వేడిమి కానీ ఉండదు, వర్ష తీవ్రత కూడా ఉండదు ఈ ఋతువునందు. అందుకే ఈ ఋతువు కూడా ఒక శోభాయమానమైన ఋతువుగా వర్ణించారు ఇక్కడ. శారద రాత్రులు ఉజ్వలల సత్తర తారక హార పంక్తులయ్యి చారు తరంబులయ్యి అంటారు నన్నయ్య కవి ఆ విధంగా వర్ణించి చూపించారు మనకి. అలాగా శరద్రాత్రులకు అంత ప్రాధాన్యం ఇవ్వబడుతున్నది. ఈ శరద్రాత్రులు యందు ఆరాధించడం ప్రధానం గనక సంవత్సర కాలము నిత్యము నియమంగా ఆచరించడం అనేది వ్యవహార జీవితంలో సాధ్యం కాదు. అందుకే 9 రోజులు నియమబద్ధుడై అమ్మవారిని ఆరాధించినట్టయితే సంవత్సరారాధన ఫలం లభిస్తున్నది అని చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి జీవేమ శరదశతం, నందామ శరశతం అని చెప్పినట్లుగా ఆనందము, ఇంద్రియ పటుత్వము ఇవన్నీ కూడా శారదారాధన వల్ల లభిస్తున్నాయి. ఇక శరస్థితి అన్నప్పుడు బురద లేని స్థితి అని చెప్పుకున్నాం. అలాగే మనస్సు రజోగుణ తమోగుణ వికారాలు లేకుండా శుద్ధ సత్వగుణంతో తేటగా ప్రసన్నంగా ఉంటే అది శరత్కాలం. అలాంటి మనస్సు మాత్రమే అమ్మవారిని సంపూర్ణంగా భావించగలదు, తాదాత్మ్యంగా ఆరాధన చేయగలదు. అలా చేసిన ఆరాధనే శారదారాధ్య. అలాంటి స్థితి ద్వారా ఆరాధింపబడుతూ ఉన్నది. అసలు అమ్మ పేరే శారద. శరదృతువునందు ఆరాధింపబడే తేట తెల్లని తల్లి అని దీని యొక్క భావం. అసలు శారదా శబ్దంలో తేట తెల్లని ప్రసన్న స్వరూపని చెప్తూనే శత్రు సంహారమూర్తి అనే అర్థం కూడా చెప్తారు ఇక్కడ. అజ్ఞానాది అసురత్వాల్ని నశింపజేసే శక్తి. అనే శరత్కాలం విజయానికి ప్రధానంగా చెప్తారు. రామచంద్రమూర్తి కూడా సుగ్రీవుని ద్వారా సీతాన్వేషణకి ప్రారంభింపజేసింది ఈ మాసం నుంచే మనకు కనిపిస్తున్నది. అది శరదృతు విజయమాసం. అందుకే విజయదశమితో అటు రామాయణ వృత్తాంతము ఇటు పాండవుల వృత్తాంతాన్ని కూడా ముడిపెట్టారు మనకి. భారతీయులకు ప్రధానమైన రామాయణ మహాభారతాలు ఈ శరత్కాలంతో ముడిపడి ఉన్నాయి. అంతేకాకుండా
యుద్ధ పూర్వం అటు యుధిష్ఠిరుని చేత ఇటు అర్జునుని చేత కూడా దుర్గారాధన చేయిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ జనన సమయంలోనే యశోదానందులకు దుర్గాదేవి అవతరిస్తుంది. ఆ దుర్గాదేవిని ఆరాధించిన వారు అన్ని అరిష్టాల నుంచి బయటపడతారని విష్ణువే చెప్తాడు. భాగవతంలో అంశం ఇది. ఇలాగా అటు కృష్ణ కథతో రామకథతో కూడా దేవీతత్వం ముడిపడి ఉన్నది. ఇంకా తాంత్రిక తాత్విక దృష్టితో చూస్తే రామకృష్ణులు ఉభయులు కూడా జగదంబా తత్వాలే అని ఒక భావన కనబడుతున్నది. ఇక వసంత నవరాత్రులకు ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారంటే చైత్రశుద్ధ నవమి నాడు అమ్మవారు పార్వతీదేవిగా ఉద్భవించారని పురాణములు చెప్తున్న అంశం గనక దానికంత ప్రాధాన్యం ఇచ్చారు. అదేవిధంగా వసంతం ఋతువుల్లో ప్రథమం గనక అది కూడా సంవత్సర గణనకు ఒకానొక లెక్కగా చెప్తూ ఉన్నారు. అలా ఈ 2 నవరాత్రులు మాత్రం విడువకుండా నన్ను ఆరాధించినట్లయితే ముక్తినిస్తానని దేవీ భాగవతాలు అమ్మ స్వయంగా చెప్పినది. అందుకే శరన్నవరాత్రి ఆరాధన నవరాత్రులకు ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారంటే చైత్రశుద్ధ నవమి నాడు అమ్మవారు పార్వతీదేవిగా ఉద్భవించారని పురాణములు చెప్తున్న అంశం గనక దానికంత ప్రాధాన్యం ఇచ్చారు. అదేవిధంగా వసంతం ఋతువుల్లో ప్రథమం గనక అది కూడా సంవత్సర గణనకు ఒకానొక లెక్కగా చెప్తూ ఉన్నారు. అలా ఈ 2 నవరాత్రులు మాత్రం విడువకుండా నన్ను ఆరాధించినట్లయితే ముక్తినిస్తానని దేవీ భాగవతాలు అమ్మ స్వయంగా చెప్పినది. అందుకే శరన్నవరాత్రి ఆరాధన కనబడుతున్నది. ఇది శ్రీ విద్యా సంప్రదాయ ప్రకారంగా చేసేవారు అలాగా చేయవచ్చు. కానీ ఇందులో ప్రధానంగా 9 రాత్రుల పూజ ప్రధానం. అందుకే రాత్రికే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది. ఇక్కడ పగలంతా నియమంగా ఉండి రాత్రి పూజించడం ఒక పద్ధతి, లేదా పగలు పూజ చేసి రాత్రి జపతపాలతో గడపడం మరొక పద్ధతి. దీనిలో నక్తవ్రతము, ఉపవాస వ్రతము, ఏకభక్త వ్రతము అని 3 వ్రతములు చెప్పారు. ఇక్కడ ఉపవాసము అనేది చాలా కఠినమైనది. కానీ అల్పాహారం తీసుకుని అపక్వాహారములు భుజిస్తూ 9 రోజులు ఉండగలిగితే అది ఉపవాస వ్రతం. ఎందుకంటే దేవతా ఉపవాసాలు వరుసగా 2 రోజులు ఉండరాదంటారు. ఆ కారణం చేతనే ఇక్కడ అపక్వాహారాదులు తీసుకుని ఒక నియమంగా ఉండవచ్చు. ఇది ఉపవాస వ్రతం. ఇక ఏకభక్త వ్రతము అంటే పగలు భుజించి రాత్రి పలహారం చేస్తే ఏకభక్త వ్రతం. నక్తవ్రతం అంటే పగలంతా ఉపవసించి రాత్రి ఆరాధన చేసి అప్పుడు భుజిస్తే అది నక్తవ్రతం అని చెప్తున్నారు ఇక్కడ. ఈ 3 ఏదో ఒక నియమం తన శరీరం దేనికి సహకరిస్తుందో దాన్ని మాత్రమే ఎంచుకోవాలి. అంతేగాని శరీరం బాధించి ఏ వ్రతం చేయకూడదు. అందుకు తాను తన శరీర స్థితికి అనుగుణమైన ఏదో ఒక నియమాన్ని ఎంచుకుని మొదటి రోజే సంకల్పించుకోవాలి. వారి వారి శక్తి అనుసారంగా కలశ స్థాపన, నవగ్రహ మండపము, సర్వతోభద్ర మండలము మొదలైనవి ఏర్పాటు చేసుకుని 9 రోజులు అమ్మవారిని ఆరాధించిన శ్రేష్టము. ఇది పూర్ణ సంఖ్య 9 అనేది. గణితం ప్రకారంగా చూసినా 9 పూర్ణత్వం. ఆ తర్వాత వచ్చినవన్నీ ఒకదానికొకటి కలుపుకుంటే పెరిగినవే. అందుకు నవత్వం మానవులకి ఇంకా ముఖ్యం. ఎందుకంటే మానవుడు మిగిలిన జీవుల్లోకెల్లా భూమి యందు పూర్ణుడు కనుక భూమిలో మానవుడు పూర్ణుడు కనుక పురుషుడు అన్నాడు. మానవుడికి పూర్ణమైన దేహం రావడానికి 9 మాసాలు పడుతుంది. అందుకు 9 మాసాలు అనేది కూడా నవసంఖ్య పూర్ణత్వానికి సంకేతం. అదేవిధంగా మన యొక్క గతులు, లోకము యొక్క గతులు కూడా నవగ్రహాల్ని ఆధారం చేసుకుంటాయి. అందుకే నవరాత్రి పూజ గ్రహజనిత దోషాలను కూడా పోగొడుతుంది. ఇది ప్రధానం. అందుకే జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నవారైనా నియమబద్ధంగా నవగ్రహ ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ నవరాత్రుల ఆరాధన చేసినట్లయితే సర్వగ్రహశక్తులు ఏ పరాశక్తి అధీనంలో ఉన్నాయో ఆ పరాశక్తి అనుగ్రహమే లభిస్తోంది కనుక వారికి ఇంకా గ్రహబాధలే ఉండవు. అందుకు మంచి దశ కావాలి అంటే దసరా చేయవలసిందే. అందుకే దీన్ని దసరా నవరాత్రులని వ్యవహారం. అయితే దశహరా అనే పేరు వివిధ వ్రతాలకు మనకు ఆగమాల్లో కనబడుతున్నది. అందులో ప్రసిద్ధి మాత్రం ఇదే ఎక్కువగా ఉన్నది. కొన్ని జ్యేష్ఠమాసంలో వచ్చే దశహరా ఇత్యాదులన్నీ కూడా కొంతమందికి తెలుసు. కానీ ఈ దసరా అందరికీ తెలిసినదే. అందుకు సామాన్యులు మొదలుకొని మహామహా పండితుల వరకు, ఉపాసకుల వరకు అందరూ పాటించేటువంటి ఒక భవ్యమైనటువంటి పర్వములు ఈ నవరాత్ర పర్వములు. ప్రతివారు వారి శక్తి అనుసారం ఏదో విధంగా అమ్మవారి ఆరాధన చేయవలసినది. వారికి తెలిసినంత మేరకు ఉపాసనలు మొదలైన ఉన్నవారు వారు కఠోర నియమాలతో ఉపదేశ పద్ధతులతో చేస్తారు. అవి లేని వాళ్ళు భక్తితో అమ్మవారి మూర్తిని కానీ పుస్తక రూపంలో కానీ ఆరాధించుతారు ఈ నవరాత్రుల్లో. మొత్తానికి ఎలా చూసినప్పటికి కూడా నవరాత్రులు సర్వులకు కూడా దివ్యమైనవి. అందుకు ఈ నవసంఖ్యాత్మకమైన పూర్ణ సంఖ్యతో ఈ దివ్యమైన నవరాత్రులు చేసి అమ్మవారి అనుగ్రహ పాత్రులు అవ్వాలి అని భాగవతాది గ్రంథములతో పాటు ఆగమ శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. 9 రాత్రులు చేయడం శ్రేష్టం. అలా చెయ్యలేనప్పుడు తృతీయ నుంచి చేసి మొత్తం 7 రాత్రుల ఆరాధనైనా చేయాలి. అది కూడా కుదరినప్పుడు పంచమి నుంచి ఆరాధన చేయమన్నారు ఇక్కడ. అది కూడా సాధ్యం కాకపోతే సప్తమి నుండి మూలా నక్షత్రం నుంచి మిగిలినటువంటి నవమి వరకు 3 రోజులు ఆరాధించాలి.
అది సాధ్యం కాకపోతే అష్టమి నవమి ఆరాధించాలి, లేదా ఈ రెండిట్లో ఏదో ఒకటైనా ఆరాధన చేయాలి అని చెప్పారు ఇక్కడ. 9 రోజులు పూజ చేసిన తర్వాత 10వ రోజు దానికి పూర్ణత్వం కల్పిస్తున్నాం. అంతేగాని 9 రోజులు విడిచిపెట్టి విజయదశమి చేస్తే దానివల్ల ఏ ఫలము లేదు. ఈ నవరాత్రులే అత్యంత ప్రధానమైనటువంటివి. అందుకని నవమి పూజ వరకు ప్రధానమైన పూజ, ఇది ముఖ్యం. అలాగే సాయంత్రం దశమి ఉంటేనే విజయదశమిని స్వీకరించాలి. ఉదయం నవమి ఉండి సాయంత్రానికి దశమి ఉంటే అదే విజయదశమి, ఇది తెలుసుకోవాల్సింది. అదే పొద్దున్న దశమి ఉన్నా సాయంకాలం దశమి లేకపోతే దాన్ని విజయదశమిగా స్వీకరించరాదు అని శాస్త్రం స్పష్టంగా చెప్తున్నది. ఎందుకంటే సూర్యాస్తమయ సమయంలో అప్పుడు ఉన్నటువంటి దశమికి విజయ ముహూర్తం అని పేరు. అందుకే అది విజయదశమి అని చెప్పబడుతున్నది. ఆ సమయంలో జయ విజయ సమేత అపరాజితను ఆరాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ పరాశక్తి తత్వాన్ని ఈ 9 రోజులు ఉపాసన చేయడంలో పద్ధతులు వేరైనప్పటికి కూడా తత్వం మాత్రం ఒక్కటే, ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఒకరు లలితా రూపంలో ఆరాధించినా ఇంకొకరు దుర్గా రూపంలో ఆరాధించినప్పటికి కూడా ఆరాధింపబడే తత్వం మాత్రం పరాశక్తి. శక్తి ఆరాధన అత్యంత శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే ఇందులో మాతృభావన ఉన్నది. తల్లి భావనతో మనం పరమ చైతన్యాన్ని ఉపాసిస్తున్నాం. నిజానికి అమ్మవారు అని అంటున్నాం కానీ అమ్మ అయ్యా అని నిర్వచించలేని ఒక మహాశక్తి భగవచ్చక్తి. ఆ భగవచ్చక్తిని మనం ఉపాసిస్తున్నాం. దానికి ఒక ఆకారము, ఒక లింగభేదము లేదది. అది లింగవయో రూప భేదములకు అతీతమైన తత్వం అది. అయితే అమ్మ అనే ఒక భావన మనం శాస్త్రాధారంగా చేసి ఆరాధించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే అన్ని ఉపాసనా పద్ధతుల కంటే మాతృభావన ఉపాసన చాలా విశిష్టమైనది. ఎందువల్ల అంటే మాతృభావనతో ఉపాసించినప్పుడు మన అహంకారాలు పోతాయి. పిల్లవాడు తల్లిని ఆశ్రయించి ఉంటాడు. అసలు తను కేవలం అశక్తుడు, అన్ని తల్లి మీద ఆధారపడి ఉన్నాడు. అతడు ఆకలి కనిపెట్టుకుని, అతడి నిద్ర కనిపెట్టుకుని, శరీరాన్ని ఆహారాన్ని కనిపెట్టుకుని తల్లి ఇస్తున్నది. అదేవిధంగా జగత్తులో మనకు తెలిసింది నిజానికి ఏమీ లేదనే చెప్పాలి. మనల్ని కనిపెట్టుకుని సమకూర్చుతున్నదల్లా ఆ జగదంబయే. అందుకు మాతృభావన సహజంగా ఉన్నది. అందుకు విశ్వాన్ని సృష్టించి స్థితి చేసి లయం చేసి నడుపుతున్నటువంటి ఆ తల్లి కేవలం మాతృభావంతో ఉన్నది. ఎందుకంటే మాతృభావనలో అపేక్ష అనేది ఉండదు. అంటే అవతల వారి నుంచి ఆశించుట అనేది కనబడదు. తల్లి పిల్లల నుంచి ఏదో ఆశించి ప్రేమ చూపించదు. ఆమె లాలనలో పాలనలో ఒక అవ్యాజమైన ప్రేమ ఉంటుంది. అవ్యాజ ప్రేమ మన కన్నతల్లిలో చూస్తాం, మళ్ళీ విశ్వాన్ని నడిపేటువంటి పరమేశ్వర శక్తిలో చూస్తాం. అందుకే శక్తిని కూడా అమ్మా అన్నాం. ఎందుకంటే మనల్ని అడిగా ఇవన్నీ సమకూర్చిందా తల్లి. ఈ సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, ఆహారములు, మనకు శక్తి, ఇవన్నీ కూడా ఒక తల్లి పిల్లవాడికి ఇచ్చినట్లుగా అవ్యాజమైన దయతో ఇచ్చింది కనుక అవ్యాజ కరుణామూర్తి అని అంటున్నాం. అవ్యాజ కరుణామూర్తి అయిన పరమేశ్వర చైతన్యంలో పూర్తిగా మాతృత్వ లక్షణములు కనబడుతున్నాయి కనుకనే ఇక్కడ జగన్మాతృభావనతో ఆరాధిస్తున్నాం ఆ పరమేశ్వర చైతన్యాన్ని. ఇది తెలుసుకోవలసింది. ఎప్పుడైతే జగన్మాతృభావనతో ఆరాధన చేసామో ఇంకా అమ్మవారి యొక్క ఆ కారుణ్యానికి మనం నోచుకుంటాం. ఎలాగంటే పిల్లవాడు ఏడుస్తూ ఉంటే నీకు ఏం అర్హత ఉందని నిన్ను కాపాడాలి, ఏం చదివావు, ఏమి సాధన చేసావు అని తల్లి అడగదు. లోకం అడిగితే అడుగుతుంది కానీ తల్లి మాత్రం అడగదు. అందుకు ఈశ్వర చైతన్యాన్ని అమ్మా అని పిలిచినప్పుడు ఆ తల్లి ఏమి ప్రశ్నించకుండానే అర్హతని తానే ఇచ్చి అనుగ్రహిస్తుంది. అటువంటిది అమ్మ యొక్క వాత్సల్యం. అందుకు మాతృభావనతో చేసిన ఆరాధన అత్యంత విశిష్టం గనకనే వేదమునందే దుర్గా సూక్తములు, లక్ష్మీ సూక్తములు, సరస్వతీ సూక్తము, మేధా శ్రద్ధ ఇత్యాది సూక్తముల ద్వారా చెప్పబడినటువంటి ఉషస్సూక్తము, ఇలాంటి అనేక సూక్తాలు ఉన్నాయి వేదమునందు. ఆ సూక్తములందంతా చెప్పబడినటువంటి ఆ తల్లిని ఈ పురాణాలు, ఆ తర్వాత వచ్చిన ఆగమాలు ఇవన్నీ కూడా వర్ణించి చూపిస్తున్నాయి. కనుక ఏ పద్ధతిలో మనం అమ్మవారిని ఉపాసించినప్పటికీ కూడా నవరాత్రి ఉపాసన అంత శ్రేష్టంగా చెప్పబడుతున్నది. ఇలా ఆరాధించేటప్పుడు ముగురమ్మల్ని ప్రధానంగా భావన చేయడం మనకు కనబడుతున్నది. ముగురమ్మలు అంటే సృష్టి స్థితి లయకారులైన శక్తులు అని చెప్పడం ఒకటి. అదేవిధంగా జ్ఞానశక్తి సరస్వతి, సంపదల శక్తి మహాలక్ష్మి, పటుత్వ శక్తి అమ్మ దుర్గాదేవి అని చెప్తారు ఇక్కడ. ఈ ముగురమ్మలుగానే ఏ అమ్మనైనా ఆరాధించాలి. అందుకు త్రిమూర్త్యాత్మిక త్రిశక్త్యాత్మిక అనే లలితాదేవిని అంటాం. ఏ దేవతనైనా అలాగే ఆరాధన చేస్తున్నాం. ఇక్కడ లక్ష్మీదేవిని పూజించినా ముగురమ్మల మూలపుటమ్మ అనవలసిందే, దుర్గమ్మను పూజించినా ముగురమ్మల మూలపుటమ్మ అనవలసిందే. సరస్వతీదేవి కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి శ్రీ సరస్వతి అనాలి. అంటే ఒకే తల్లి ఏ రూపం ధరించిన ఆ తల్లే కదా. ఇలా మూడింటిగా కలిపి చేయడం ఈ నవరాత్రుల్లో ప్రధానం. అందుకే కొంతమంది 3 చేస్తారు.
అదే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని మొత్తం 9 రాత్రుల్ని 3 భాగములుగా చేసి 3 రాత్రులు ఒక దేవత అంటూ 9 రాత్రుల పూజ చేయడం కూడా మనకు కనబడుతున్నది. ఇందులో విశేషం ఏంటంటే సర్వజీవులకి కావలసినవి ప్రధానంగా 3. ఒకటి జ్ఞానం, రెండవది సంపద, 3 పటుత్వం. 3 కలగాలి. ఈ 3 కలగడానికే ఈ ముగ్గురుని ఉపాసిస్తున్నాం. విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం, లక్ష్మీప్రదాన సమయే నవవిద్రుమాభాం, విద్వేషవర్గదలనే చ తమాల నీలాం, దేవీం త్రిలోకజననీం శరణం ప్రపజ్జే అని నమస్కారం చేస్తూ ఉన్నారు ఆగమాల్లో. విద్యను ప్రసాదించేటప్పుడు తెల్లని కాంతులతో ప్రకాశించుతూ అంబన వాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సుక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీతి విస్తృత విహారిణి నన్ కృపజూడు భారతీయ నమస్కారం చేసుకుంటాం. ఆ భారతీయ రూపంతో అనుగ్రహించేటువంటిది తెల్లని కాంతులతో ఉన్న తల్లి విద్యాప్రదాన సమయంలో అలా ఉందిట. ఇక ఐశ్వర్యాలను ఇచ్చినప్పుడు ఆ తల్లే మహాలక్ష్మిగా ప్రకాశిస్తూ కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూర తరంగితే రపాంగై అవలోకయమామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాహ అని చెప్పబడుతున్నట్టుగా ఆ తల్లి కమలారూపిణిగా, లక్ష్మీరూపిణిగా ఉండి అనుగ్రహిస్తున్నది. ఆ సమయంలో బంగారు కాంతులతో తేజరిల్లుతుంటుంది, హిరణ్యవర్ణ అని చెప్పినట్లుగా. అదేవిధంగా మహాకాళిగా ప్రకాశిస్తూ అసుర సంహారం చేసి లోకానికి స్థితిని గతిని కల్పిస్తున్నటువంటి తల్లి మహాకాళి. ఆ మహాకాళి రూపమే విద్వేషవర్గదలనేచ తమాల నీలాం, నీలకాంతులతో ఉందిట. యోగ భూమికలో ఒక ఉత్తీర్ణ దశ నీలకాంతులతో ప్రకాశిస్తుంటుంది. ఈ నీలకాంతులే రాముని యందు, కృష్ణుని యందు కూడా మనం దర్శిస్తున్నాం. ఆ నీలకాంతులతో తేజరిల్లేటువంటి కాళి ఇవిడ పటుత్వ శక్తి, ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన పటుత్వ శక్తిని 3వ తల్లిగా చెప్తున్నారు ఇక్కడ. ఈ 3 తల్లుల రూపమైన త్రిలోక జననీం శరణం ప్రపజ్జే, ఆ ముల్లోకాల తల్లికి నమస్కారం. అందుకే అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలుపటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చడి అమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని పోతన గారు ఈ తల్లిని స్తుతించారు ఇక్కడ. మొత్తానికి నవరాత్రుల ఆరాధన వల్ల ఎలాంటి దుర్గమమైన గతుల నుంచైనా బయటపడుతున్నాం. అందుకే దశహర అనే పేరు దీనికి రావడంలోనే ఒక ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే మనం 10 ఇంద్రియాలతోనే ఏ కర్మైనా చేస్తాం, ఈ 10 ఇంద్రియాలతోనే దేన్నైనా అనుభవిస్తాం. అందుకు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో చేసిన పాపాలు, 10 ఇంద్రియాలతో చేసిన పాపాలు పోవడానికై ఈ దశహర. అదేవిధంగా ఈ 10 ఇంద్రియాలతో కష్టాలు తొలగి సుఖాలు అనుభవించడానికే ఈ దశహర. అంతేకాదు ఎలాంటి దుర్దశలనైనా హరించే దశహర, ఇది కూడా భావన చేయవచ్చు. ఈ విధంగా ఈ దసరా అనబడేటువంటి శరన్నవరాత్రి పర్వములు సంపూర్ణమైన పరాశక్తి అనుగ్రహాన్ని పొందడానికై మన ఋషులు ఏర్పరిచినటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా. అందుకు వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి గురువులు చెప్పిన విధానంగా ఏదో విధంగా అమ్మవారిని 9 రోజులు ఆరాధన చేయాలి. పూజ కావచ్చు, స్తోత్రం కావచ్చు, జపం కావచ్చు, ధ్యానం కావచ్చు. ఎలాగైనా సరే మనస్సు ఆ జగదంబతో అనుసంధానింపబడాలి. పూజ ద్వారా శారీరకమైనటువంటి శుద్ధి లభిస్తున్నది, స్తోత్ర జపాదుల ద్వారా వాచికమైన శుద్ధి లభిస్తున్నది, ఇక ధ్యానము స్మరణము ద్వారా మానసిక శుద్ధి లభిస్తున్నది. అది త్రికరణ శుద్ధులకై మనం పూజా స్తోత్ర జప ధ్యానాదులతో నవరాత్రులు దేవీమయంగా గడుపుదాం. దేవి కరుణకు పాత్రులమవుదాం. కేవలం నిష్కపటమైనటువంటి భక్తితో నమస్కరిస్తే చాలు, కరుణించే కారుణ్యం అమ్మది. అటువంటి తల్లిని నమస్కరిస్తూ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే.